ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావలను, దయతో ప్రార్థించమనవి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. 24వ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం. దీన్ని ప్రారంభించే ముందు ఒకసారి యూదా చరిత్రలో ఇర్మియా ప్రవచనాల కాలములో ఉన్న రాజులను గూర్చిన విశేషాలు కొంచెం చెప్పి నేను మరలా 24వ అధ్యాయం ధ్యానానికి వస్తాను. నెలన్నర దినాలు పైగా మనం ఇర్మియా గ్రంథం ధ్యానిస్తున్నాం. 5 రాజుల కాలం ఇర్మియా ప్రవచనాలు ప్రారంభమై జరుగుతున్నాయి. క్రీస్తు పూర్వం 625 సంవత్సరంలో ఇర్మియా ప్రాఫెసీస్ ప్రారంభమయ్యాయి. క్రీస్తు పూర్వం 586 బబులోనుకు యూదులు చెరగా పూర్తిగా తీసుకొని పోబడినటువంటి కాలం వరకు కూడా ఇర్మియా ప్రవచనాలు చెప్పాడు. ఆ తర్వాత అతడు ఐగుప్తుకు కొనిపోబడ్డాడు. ఇర్మియా కాలంలో యోషియా అనే రాజు ఉన్నాడు. అతడి నుండి 5 రాజులు పరిపాలన చేసే వరకు కూడా ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచనాలు ఇస్తూ వచ్చాడు యోధాకి. యోషియా అతడు 8వ ఏట అతని యొక్క పరిపాలన ప్రారంభించి 31 సంవత్సరాలు ఏలాడు. ఈ 31 సంవత్సరాలలో అతడు చేసిన క్రియలు రాజుల 2వ గ్రంథం 23, 24 అధ్యాయాల్లో కనిపిస్తాయి. అతని కాలములో దేవుడు చేసిన హెచ్చరికకు అతడు పాజిటివ్గా స్పందించాడు. వారి పాపమును బట్టి దేవుడు ఉత్తర దేశము నుండి శిక్ష రప్పిస్తున్నాడనే సమాచారం ఇవ్వబడినప్పుడు యోషియా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆధ్యాత్మికంగా బయలుదేవత, అక్షరాదేవి దేవత వారి యొక్క పూజలు అన్నీ నిలిపేశాడు. మందిరాన్ని బాగు చేసుకున్నాడు. బలిపీఠాలను కట్టించాడు. ఆత్మీయ విధానాలు అవలంబించాడు. అందుకే అంత దీర్ఘకాలం రాజుగా ఉండగలిగాడు. యోషియా చనిపోయిన సందర్భం మనం గమనించినప్పుడు యెహోవాకు లోబడినంత కాలం వర్ధిల్లాడు. చివరిలో మరల భ్రష్టత్వానికి వచ్చాడు. అతను కుమారుడైన యెహోయాహాజు అన్న యెహోయాహాజు ఒక్కడే. అతడు పరిపాలనకు వచ్చాడు. అప్పటికి అతనికి 23 సంవత్సరాలు 3 months 3 నెలలు మాత్రమే అతడు ఏలాడు. ఫరో నెకో అనే ఐగుప్తు రాజు దండెత్తి వచ్చి అతనిని బంధించి ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయాడు. రిబ్లా అనేటువంటి ఊరిలో ఇతన్ని బంధించాడు. అక్కడి నుండి ఐగుప్తుకు తీసుకుపోయాడు. అక్కడ చచ్చిపోయాడు. యెహోయాజు చనిపోయిన తరువాత యోషియా యొక్క కుమారుడు పేరు ఎల్యాకీము, అంటే యెహోయాహాజు యొక్క సోదరుడు అన్నమాట. ఎల్యాకీముకు ఇదే ఫరో నెకో అనేటువంటి ఐగుప్తు రాజు యెరూషలేము మీద రాజుగా ఉండవయ్యా అని చెప్పి ఎల్యాకీము పేరు యెహోయాకీము అని మార్చాడు. యెహోయాకీము అనే పేరు పెట్టాడు ఎల్యాకీమునకు. అతడు 25వ ఏట
అతని పరిపాలన ప్రారంభించి 11 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలించాడు. ఈ 11 సంవత్సరాలు పరిపాలించిన ఆ కాలంలో సంభవించింది ఏమిటంటే, మొట్టమొదట నెబుకద్నెజరు ముట్టడి వేయటం ప్రారంభించాడు. ఒక 3 సంవత్సరాల పాటు ఇతడు బబులోనుకు కప్పం కట్టేవాడుగానే విధేయతగా జీవించాడు. తర్వాత తిరుగుబాటు చేశాడు. అప్పుడు దేవుడైన యెహోవా యొక్క ఉగ్రత వారి మీదకు వచ్చిన కారణంగా నెబుకద్నెజరు దాడి చేసి వచ్చి యెహోయాకీము అనే ఎలియాకీము అనే యోషియా కుమారుని చంపేశాడు. చంపి యోషియా కుమారుని మళ్ళీ ఇక్కడ యెహోయాకీము కుమారుని యెహోయాకీనును రాజుగా నియమించాడు. యెహోయాకీను 18వ సంవత్సరాన ప్రారంభించాడంటే క్రీస్తుపూర్వం 600 నుంచి 605. కాబట్టి ఈ సంవత్సరాల్లో అతడు 3 మాసాలే పరిపాలించాడు యెహోయాకీను అనేవాడు. బబులోను చక్రవర్తి దండెత్తి వచ్చి ఇతనిని ఇతని తల్లిని బబులోనుకు చెరకు తీసుకెళ్ళిపోయాడు. యెహోయాకీను బబులోనులో చాలా దీర్ఘకాలం ఉన్నాడు. చెరపట్టబడిన తర్వాత 37 సంవత్సరాలు ఉన్నట్టు రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం సాక్ష్యం చెబుతాను. బబులోనుకు చెరకు తీసుకెళ్ళిపోయాడు. యెహోయాకీనును అతని తల్లిని భార్యని అందరినీ కూడా దండెత్తి వచ్చిన నెబుకద్నెజరు తీసుకెళ్ళిపోతూ యోషియా యొక్క కుమారుడైనటువంటి మతన్యాను పేరు మార్చి సిద్కియా అని పేరు పెట్టి రాజుగా పెట్టాడు. క్రీస్తు పూర్వం 605 600 మధ్య నుండి లేదా 604 అనుకుందాం పర్ఫెక్ట్గా. ఆ తర్వాత 11 ఏళ్ళు అంటే క్రీస్తు పూర్వం 586. క్రీస్తు పూర్వం సంఖ్య వెనక్కి నడుస్తుంది కదా, కాల పరిమితి లెక్కింపు వెనక్కి నడుస్తుంది సంవత్సరాలు. కనుక 11 సంవత్సరాలు 586 11 అంటే 600 క్రీస్తు పూర్వం 605వ సంవత్సరం. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో యెహోయాకీనును తీసుకెళ్ళిపోయాడు బబులోనుకు. మతన్యా అనేటువంటి యోషియా కుమారుణ్ణి పేరు మార్చి సిద్కియా అని పేరు పెట్టి అతనిని రాజుగా నియమించాడు నెబుకద్నెజరు. అతడు 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ సమయంలోనే అన్యరాజులను పోగేసుకుని యుద్ధానికి అన్నట్టుగా తయారయ్యాడు. దాన్ని ఎరిగినటువంటి నెబుకద్నెజరు దండెత్తి వచ్చి సమూలనాశనం చేసి సిద్కియా ఎదుటనే అతని కుమారులను కూతురులను చంపేసి సిద్కియా కళ్ళు బీకేశాడు. గుడ్డివాడిగా తీసుకుపోయాడు, బబులోను తీసుకుపోయాడు. అతను అక్కడ చచ్చిపోయాడు సిద్కియా. కనుక యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా 5 రాజులు. ఈ 5 రాజుల కాలములో ఇర్మియా యొక్క ప్రవచనాలు వస్తూ వచ్చాయి. సిద్కియా కనులోడదీసి తీసుకుపోయిన తరువాత సిద్కియా చివరి 2 సంవత్సరాలు కూడా యెరూషలేములో చాలా తీవ్రమైన ప్రతిఘటన చేశాడు, కానీ నెబుకద్నెజరు గెలిచాడు. ఆ తర్వాత నెబుకద్నెజరు మిగిలిన శేషం మీద మరొక అధిపతిని నియమించాడు. గెదల్యా అతని పేరు. గెదల్యా అనేటువంటి ఒక అధిపతిని నియమించినప్పుడు ఇష్మాయేలు అనేటువంటి నెతన్యా కుమారుడు ఇష్మాయేలు అనేటువంటి ఒక వీరుడు వచ్చి గెదల్యాను చంపేశాడు. యెరూషలేములో ఉన్నటువంటి శేషం ఖాళీ చేసి ఐగుప్తుకు పారిపోయారు కొద్దిమంది. అత్యధిక శాతం బబులోనుకు చెరకెళ్ళారు యూదులు. మిగిలిన వారు ఐగుప్తుకు పారిపోయారు. ఐగుప్తును నెబుకద్నెజరు మళ్ళా జయించాడు తరువాత. కనుక ఈ చరిత్ర అంతా ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు యూదులను బబులోనుకు చెరకు పంపుటకు ప్రణాళిక చేసుకున్నాడు.
ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో అది తేటగా రాశాడు. గాడ్ ప్లాన్డ్ దిస్. ఈ చెరను దేవుడు ప్రణాళిక చేశాడు. ఇది మనం గుర్తెరగాలి. కాబట్టి 24వ అధ్యాయంలో దేవుడు అద్భుతమైన మాటలు ఒక దర్శన రూపంలో ఇర్మియాకు తెలియచేస్తూ 2 గంపలలో ఉన్నటువంటి అంజూరపు పండ్లు, ఒక గంపలో పరిపక్వమైన ప్రయోజనకరమైన రుచికరమైన పండ్లలో, ఒక గంపలో తినటానికి వీలు లేనంతగా పాడైపోయినంతగా మరొక గంపలో అంజూరపు పండ్లను దర్శనంలో చూపించి వాటి ద్వారా బోధ చేస్తున్నాడు దేవుడు. ఇర్మియా గ్రహించేటట్లుగా ప్రభువు అతనికి కనపరిచిన దర్శనం యొక్క వివరం 24వ అధ్యాయంలో ఉంది. వరుసగా చదువుదాం. మొదటి 3 వచనాలు చదువుకుందాం. బబులోను రాజైన నెబుకద్రెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడుగు యెకొన్యాను యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరబట్టి తీసుకొని పోయాడు. యెహోయాకీను అన్న యెకొన్యా అన్న అతడే. యెహోయాకీనే యెకొన్యా అనే అతన్ని చెరగొని తీసుకుపోయాడు. అదే మనకు యెహోయాకీను చరిత్ర 605 BCలో జరిగిందన్నమాట. బబులోనుకు తీసుకుపోయిన తరువాత మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్ల యొక్క దృశ్య దర్శనం ఇర్మియాకు చూపించాడు. బబులోను రాజైన నెబుకద్రెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడుగు యెకొన్యాను యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసుకుని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను అనేటువంటి వ్యక్తి 3 మాసములే పరిపాలించాడు. ఆ సమయంలో నెబుకద్నెజరు దండెత్తి వచ్చాడు. క్రీస్తు పూర్వము 605వ సంవత్సరంలో ఈ మొదటి దాడిలో బబులోనునకు దానియేలు మరియు అతని యొక్క కాంటెంపరర్స్ అనంతరము 2వ దఫా 605లో బబులోను చెరకు వెళ్ళటం జరిగింది. నెబూజరదాను అనేటువంటి నెబుకద్నెజరు యొక్క తండ్రి కాలంలో నెబుకద్నెజరు ప్రప్రథమంగా దాడికి వచ్చినప్పుడు క్రీస్తు పూర్వం 600 ఆ సమయంలో దానియేలును తీసుకెళ్ళాడు. 605లో యెహోయాకీనును తీసుకెళ్ళాడు. 586లో యెహోయాకీను యొక్క అనంతరము వచ్చినటువంటి సిద్కియాను తీసుకుని వెళ్ళాడు. గుడ్డివానుగా చేసి తీసుకుని వెళ్ళాడు. ఇలా 3 దఫాలుగా 600, 605, 586 ఈ సంవత్సరాల్లో జరిగాయి. దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తున్నటువంటిది 2 పండ్ల గంపలు, 2 గంపలలోనూ అంజూరపు పండ్లు ఉన్నాయి. దాని ద్వారా దేవుడు సందేశాన్ని ఇస్తున్నాడు ఇర్మియాకు తెలియచేస్తున్నాడు. ఇంకా 11 సంవత్సరాలు పైగా వారు అక్కడ ఉండబోతున్నారు. ఏమని చెబుతున్నాడు? ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లు వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉన్నాయి. 2వ గంపలో మిక్కిలి జబ్బుతో కూడిన అంజూరపు పండ్లు ఉన్నాయి. అవి తినశక్యము కానంతగా ఉన్నాయి, జబ్బు పడినవి. యెహోవా అడుగుతున్నాడు, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని అడుగగా నేను
అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచిగాను, జబ్బువి మిక్కిలి జబ్బుగాను, తినసఖ్యము కానంత జబ్బువిగాను కనబడుచున్నవి అని అంటిని. మంచివి మరింత మంచివిగా, జబ్బువి మరింత జబ్బువిగా ఉన్న రెండు పండ్ల గంపలు కనిపిస్తున్నాయి. ఈ రెండింటి యొక్క తాత్పర్యం ఏమిటి గ్రహించావా ఇర్మియా అంటూ ప్రభు అతనికి బయలుపరుస్తూ 4వ వచనంలో చెబుతున్నాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇస్తోంది ఏంటంటే, వారికి మేలు కలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్లు లక్ష్యపెడుతున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచి ఉన్నాను. ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కడతాను, పెళ్ళగింపక వారిని నాటుతాను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడునగునట్లు నేను వారు యెహోవానగు నన్ను ఎరుగు హృదయమును వారికి ఇస్తాను. చూడండి, ఇక్కడ నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన మాట 5వ వచనం. వారికి మేలు కలగాలని ఈ స్థలము నుండి కల్దీయుల దేశమైన బబులోనుకు చెరగా నేను పంపిస్తున్నాను అన్నాడు. చెరకు పంపుట దేవుని ప్రణాళిక. నేను వారిని ఈ స్థలం నుండి పంపుతున్నాను ఎందుకంటే వారికి మేలు కలుగునట్లు. చెర అంటే ఎక్సైల్ అంటే బాధ, అంతే కదా, బందీకాన. దేవుడు బందీలుగా పంపుటకు ఇష్టపడుతున్నాడు తన ప్రజలను. ఎందుకట? వారికి మేలు కలుగునట్లుగా దైవ ప్రణాళిక ఉన్నది. చూడండి, సాతాను మనుషులకు చేసే ప్రతి విధమైన కీడుల వెనుక దైవపరమైన ఒక అద్భుతమైన ప్రణాళిక వారి మేలు కొరకు దాగి ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. బైబిల్ అంతా కూడాను తన ప్రజలకు దేవుడు సమకూర్చి జరిగించినది మేలు కొరకే. రోమాపత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు చెప్పాడు, తన్ను ప్రేమించు వారికి ఆయన సంభవింపజేస్తున్నవన్నీ కూడా మేలు కొరకే సంభవిస్తున్నాయి అన్నాడు, సమకూర్చబడి జరిగించబడుతున్నాయి అన్నాడు. చూడండి, బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు దండెత్తి వచ్చుట, అతనికి లోబడి బబులోనుకు చెరకు వెళ్ళుట ఏ విధంగా మేలు? అది పూర్తయితే గాని అర్థం కాదు. విశ్వాసికి కలుగుతున్న భౌతిక చెర, విశ్వాసికి కలుగుతున్న భౌతిక అసౌకర్యం, విశ్వాసికి కలుగుతున్న భౌతిక అనారోగ్యం, విశ్వాసికి కలుగుతున్న భౌతిక శ్రమానుభవం అతని ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా దేవుడు సంకల్పించినాడు. నిత్య నరకాగ్నికి పోకుండా నిమిత్తం వారి శిక్షాకాలం వారి పాపమును బట్టి పూర్తి చేయునట్లు దేవుడు తానే స్వయంగా ప్రణాళిక రచించి బబులోనునకు వారిని పంపిస్తున్నాడు. యెరూషలేమును విడవమని ఆజ్ఞయిస్తున్నాడు. చాలామంది జీవితాల్లో పేదరికము, అనారోగ్యము, కష్టములు, నష్టములు, వేదనలు వస్తున్నప్పుడు కృంగిపోతున్నారు. దేవుడు ఒక మేలు కొరకు దాన్ని చేస్తున్నాడనేటువంటిది మనం గుర్తెరగాలి. చూడండి, ఒక రుచి కలిగిన భోజ్యం సిద్ధపడాలి అని అంటే, భోజన పదార్థం సిద్ధం అవ్వాలంటే దానికి ముందు ఆ భోజన పదార్థం రకరకాలుగా పరీక్షలకు గురవుతోంది. కూరగాయలు కట్ చేయబడతాయి, నూనెలో వేయించబడతాయి, ఉడుకుతూ ఉంటాయి. అదంతా బాధానుభవమే. కానీ వాటి యొక్క పర్పస్ ఎప్పుడు నెరవేరుతుంది? ఒక మనిషి తిన్నప్పుడు, దాన్ని మెచ్చుకున్నప్పుడు. అలాగే మన జీవితాల్లో కూడాను
కొన్ని శ్రమానుభవాలు మనకు ఆ కాలంలో అర్థం కాకపోయినా తర్వాత మనకు అర్థమవుతాయి. పూనా పట్టణం నుండి బొంబాయి పట్టణానికి వెళ్ళేటువంటి మధ్యలో అనేకమైనటువంటి గుహలు ఉన్నాయి. రైల్వే ట్రాక్ గుహల్లో నుండి వేశాడు. ఆ గుహలలో కరెంటు పోతే చిమ్మ చీకటి, లైటింగ్ కూడా పెట్టాడు. గుహలోనికి ప్రవేశిస్తుంది, ఇంజిన్ మొదట ప్రవేశిస్తుంది, ఆ తర్వాత పెట్టెలు వరుసగా ప్రవేశిస్తాయి. ఇంజన్ గుహలో నుండి బయటకు వస్తుంది, తర్వాత పెట్టెలు బయటకు వచ్చేస్తాయి. ఈ దృశ్యం ఒక్కసారి ఆలోచించండి. కనుక ఈ శ్రమానుభవం, చీకటి అనుభవం, అన్సర్టనిటీ, అనిశ్చితానుభవం, వీటిల్లోనికి విశ్వాసి జీవితం నడిపించబడుతున్నప్పుడు కంగారు పడక్కర్లేదు. ఎక్కడ కంగారు పడక్కర్లేదు. ఇది బైబిల్ అంతా రుజువయింది. యోసేపు అను మూలపితరుడు, యాకోబు కుమారుడు యోసేపు నీతి గలవాడు, పరిశుద్ధత కలిగినవాడు. అతనికి సంభవించినవి 13 సంవత్సరాలు మిక్కిలి శ్రమానుభవాలు సంభవించాయి. మిక్కిలి శ్రమానుభవాలు. అన్నలు వ్యతిరేకించారు, కొట్టారు, గోతులో దోశారు, ఇష్మాయేలీలకు అమ్మేశారు, వాళ్ళు తీసుకెళ్ళి ఫొతేఫరుకు అమ్మేశారు, ఈజిప్టుకు చేర్చారు. అక్కడ ఫొతేఫరు భార్య వల్ల శోధించబడి పారిపోయినప్పుడు, పరిశుద్ధత కాపాడుకోవటానికి వెళ్ళిపోయినప్పుడు పట్టుకొని చెరసాల్లో వేశారు. సంఖ్యలు బాధించాయి, ఆకలి వేసింది, దుఃఖం, బంధువులందరూ దూరంగా ఉన్నారు, వేదన అనుభవించాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అతని అంతరంగం చాలా బాధకు గురై ఉంటుంది. కానీ వాటి కారణం చేతనే యోసేపు చక్రవర్తి కాగలిగాడు, ప్రధాని కాగలిగాడు. ఫరో చక్రవర్తిగా ఉన్నాడు, యోసేపు ప్రధానిగా అయ్యాడు. అర్థమవుతోందా? యోసేపు ఐగుప్తుకు చేర్చబడాలి, ఐగుప్తుకు యాకోబు రావాలి అని అంటే ముందస్తుగా యోసేపు వెళ్ళాలి. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాముతో చెప్పాడు, నీ యొక్క సంతానం 400 సంవత్సరాలు పరాయి దేశంలో ఉంటారని. అప్పటికి అబ్రహామునకు సంతానమే లేదు. ఆదికాండం 15 అధ్యాయంలో చెప్పాడు, 400 సంవత్సరాలు నీ సంతానం చెరలో ఉంటారయ్యా అని చెప్పాడు. చెరానుభవం బాధ కదూ, కానీ మిక్కిలి ధనవంతులే బయటకు వస్తారని చెప్పాడు. రెండో కోణం కూడా చూపించాడు. చెరకు నేనే పంపిస్తున్నాను, మళ్ళీ వాళ్ళని తెస్తానని చెప్పాడు అబ్రహాముకు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి యోసేపును, అతని జీవితాన్ని ఈ విధమైన ప్రణాళిక ద్వారా తీసుకెళ్ళాడు. కనుక సాతానుడు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి ప్రణాళిక దేవుడు దానిని ఆల్టర్ చేయించి విశ్వాసికి మేలుకరమైనదిగా మార్చగలిగినటువంటి సమర్థుడు. యోసేపు ఆ విధంగా ప్రధాని అవటానికి అతను పడిన బాధలు, అలాగే పరిస్థితులు మోషే కాలంలో ఎలా వచ్చాయి చూడండి. మోషేను దేవుడు మిద్యానుకు తీసుకుపోయాడు. ఒక విధంగా మిద్యానుకు పారిపోయాడు మోషే. ఫరో చంపుతాడేమో అనే భయంతో మిద్యానుకు పారిపోయి అక్కడ 40 ఏళ్ళు ఉండిపోయాడు. మోషే ఎన్నడైనా అనుకుని ఉంటాడా? 40 సంవత్సరాలు నేను మిద్యానులో ఉండిపోతాను, వెనకకు రానని అనుకున్నాడా? అనుకోలేదు. 80 సంవత్సరాల వయస్సు అతనికి వచ్చే వరకు మిద్యానులో ఇత్రో యొక్క మందలు మేపుతున్నాడు. దేవుడు హోరేబు పొదలో కనపడి, ఆ పర్వతపు పొదలో కనపడి ఐగుప్తుకు వెళ్ళమని పిలిస్తే కూడా నమ్మలేని స్థితికి వచ్చాడు. అయ్యా నేను వెళ్ళను, ఎవరినైనా పంపించు అన్నాడు. కనుక మోషే యొక్క జీవితంలో మీరు చూసినట్లయితే 40 సంవత్సరాలు ఐగుప్తును వదిలిపెట్టి దూరంగా బతకాల్సి వస్తుందని అనుకున్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు, 80 నుండి 120 సంవత్సరాల చరిత్రకి మోషే వచ్చేటప్పటికి ఏమైనా విశ్రాంతి మోషేకి లభించిందంటారా? భయంకరమైన పోరు,
10 తెగుళ్లను రప్పించి ఫరో సామ్రాజ్యాన్ని అల్లకల్లోలం చేశాడు మోషే. ఫరో చేత హ్యూమిలియేట్ చేయబడ్డాడు, వంచబడ్డాడు, హీనపరచబడ్డాడు, ఎన్నో ఎదుర్కొన్నాడు. మరి అదే మోషే ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్యయాత్రలో నడిపించి ప్రత్యక్ష గుడారం నిర్మించి పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు. కనుక మోషేకి ఎందుకు దేవుడు 40 సంవత్సరాల సమయం తీసుకున్నాడు అనేది కీడు కొరకు కాదు, మేలు కొరకు, అనేక జనాంగం మేలు కొరకు. యోసేపు కూడా అదే చెప్పాడు, ఇశ్రాయేలు సోదరులతో తన యొక్క అన్నగారులతో చెప్పింది అదే, అనేకులు బ్రతికేటట్లు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అన్నాడు. కనుక మేలు చేసేటువంటి వాడు దేవుడు, కీడు చేయడు. సాతాను కీడు చేస్తాడు, కీడులలో నుండి దేవుడు మేలుల ప్రణాళికను సిద్ధం చేస్తాడు. అది దేవుని గొప్పతనం అన్నమాట. కాబట్టి ప్రభువు చెప్పాడు, నేను వారికి మేలు కలుగు చేయాలనే ఈ స్థలం నుంచి కల్దీయుల దేశాన్ని పంపేస్తున్నాను. సోదరుడా సోదరు, క్రైస్తవులు ప్రధానంగా శ్రమకాలములో కుంగిపోకూడదు, అనారోగ్య కాలములో కృంగిపోకూడదు, ఆర్థికమైన పరిస్థితులలో కృంగిపోకూడదు. దానిని దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం నడిపించాడు. దేవుడు హీనత, శ్రమ ఏంటో తెలియచేయకుండా ఘనతనివ్వడు. ఒక వ్యక్తికి ఏ విధమైన శ్రమ లేకుండా ఘనత వచ్చేస్తే పడిపోతాడు. సొలొమోను గారు ఉదాహరణ. దావీదు ఎన్నో శ్రమల నుండి ఎదిగాడు, దావీదు పడిపోలేదు. యోసేపు ఎన్నో శ్రమల నుండి ఎదిగాడు, యోసేపుకు పదవి వస్తే పడిపోలేదు. కానీ ఏ విధమైన పరీక్షలు లేకుండా సొలొమోను రాజు అయ్యాడు, సొలొమోను పతనమయ్యాడు. సొలొమోను స్పిరిచువల్గా బ్యాంక్రప్ట్ అయిపోయాడు, పడిపోయాడు. అర్థమవుతుందా? కాబట్టి పరీక్షల చేత ఆశీర్వదించబడిన వాడే, పరిశోధించబడి పరీక్షించబడిన వాడే ఉన్నతంగా నిలబడగలుగుతాడు. అదే చెప్పాడు. అయ్యే మంచి అంజూరపు పండ్లు గంప అన్నమాట. మరొకటి జబ్బు పండ్లు. కనుక జబ్బు పండ్లు ఏమిటంటే, వీరే, ఈ జనాంగమే దేవుని మాట వినక తిరుగుబాటు చేసి యెరూషలేములో ఉండే ప్రయత్నం చేస్తే క్షేమము తెగులు చేత నేను వారిని చంపేస్తానన్నాడు, చంపుతానండి. యెహోయాకీము 3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు, తరువాత తిరుగుబాటు చేశాడు. అలాగే సిద్కియా కాలంలో తిరుగుబాటు చేశారు, చంపేశాడు. నెబుకద్నెజరు దారుణంగా దెబ్బతీశాడు. 2 సంవత్సరాలు సిటీలోకి ఇన్ఫ్లో లేకుండా చేశాడు. ఏలూరు చుట్టూతా ఉన్నటువంటి గేట్స్ అన్నీ కూడా మూసేస్తే ఎవరైనా లోపలికి సరఫరాలు ఎలా వస్తాయి? నీరు కానీ, సరుకులు కానీ, ఉల్లిపాయలు కానీ, భోజన పదార్థాలు కానీ, బియ్యం కానీ ఎలా వస్తాయి? లోపలికి రావు. ఊర్లో ఉన్న తిండి ఎంతకాలాన్ని సరిపోతుంది? కొద్ది కాలం. కనుక ముట్టడి దెబ్బ వేసేసాడు యెరూషలేము చుట్టూతా. ఇక లోపల వాళ్ళు బయటికి రారు, బయట వాళ్ళు లోపల కలరు. కరువు చేత చచ్చిపోయారు ప్రజలు 2 సంవత్సరాల్లో. బలహీనలు అయిపోయారు, ఈజీగా జయించేశాడు. కాబట్టి దేవుని మాట విని ఆరోగ్యకరమైన అంజూరపు పండులా ఉందామా? దేవుని మాట తృణీకరించి తినశక్యంగాని జబ్బు పండ్ల వలె మారదామా? శ్రమానుభవం ద్వారా ఆశీర్వదించబడదామా? పరీక్షించబడకుండా దీవించబడాలని కోరుకుందామా? మనమే నిర్ణయం తీసుకుందాం, లోబడదాం. ప్రభు ఎన్ని పరీక్షలకైనా నన్ను గురి చేయి, నీ దీవెనకరమైన స్థితిలోకి నన్ను నడిపించని ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి, మీకు వందనాలు. మేము శ్రమ అనుభవించిన అది మా మేలు కొరకని గుర్తిరిగి ఆత్మీయ స్పృహలోనికి మమ్మను నడుపుము. ఎపిసోడ్ సహకారులను పంపండి. ఈ మాసాంతానికి చెల్లించాల్సినవి చెల్లించుటకు కృప చూపండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం
సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.